వెల్కమ్ టు క్రైమ్ విక్టిమ్స్. మన ఆర్థిక కష్టాలు వాళ్ళకి పెట్టుబడులు, మన కుటుంబ సమస్యలు వాళ్ళకి చాలా వరాలు. మనం ఎక్కడ కన్నీరు చూపిస్తున్నామో వాళ్ళు ఓదార్సుని నటిస్తారు. మన కష్టాలు తీరుస్తున్నట్లు వాళ్ళు మనతో కలిసి మెలిసి మనల్ని అప్పుల పాలు చేయడం కాకుండా వ్యభిచార కూపంలోకి దించేస్తుంటారు. వ్యభిచార కూపంలోకి వెళ్ళిన తర్వాత అక్కడ పడ్డ కష్టాలు అంతా ఇంత కావు. అలాంటి కష్టాలు ఎదుర్కొని కొంతమంది స్వచ్ఛంద సంస్థల వల్ల, లేదా కొంతమంది పోలీసుల వల్ల, లేదా మరికొంతమంది అక్కడే కష్టాలు పడి మిగతా వాళ్ళని తీసుకొచ్చే వాళ్ళ సహకారంతోనూ బయటపడ్డ వాళ్ళ జీవిత గాథలను పరిచయం చేసే ఈ కార్యక్రమంలో ఈ వారం ఒక మహిళ. ఆ మహిళ భర్త వేధింపులు తట్టుకోలేక వేరే ప్రాంతంకి వస్తే ఆమెను ఓదార్చినట్లు నటించి ఆమెను ఉపాధి కల్పిస్తామంటూ వ్యభిచార కూపంలో దింపారు ఓ బ్రోకర్. ఆ బ్రోకర్ మహిళ, అంటే మహిళకు మహిళే శత్రువు అనేది నిరూపించింది ఆమె. వ్యభిచార కూపంలోకి ఉన్న ఆమె తిరిగి ఏ విధంగా బయటకు వచ్చింది, అక్కడ ఎలాంటి కష్టాలు పడ్డాయి, కష్టాలను ఎదుర్కొంది, బయటకు వచ్చిన ఆమె సొసైటీ ఆమె ఎలాగ రిసీవ్ చేసుకుంది, భర్త ఏ విధంగా ఆమె పట్ల తిరిగి ప్రవర్తించాడనే విషయాల్ని ఆమెని అడిగి తెలుసుకుందాం. నాగలక్ష్మి గారు నమస్కారం. నమస్కారం సార్. నా పేరు నాగలక్ష్మి. మా తనకల్లు. నేను వచ్చి చిన్న వయసులోనే పెళ్లి చేసినారు సార్. మా అమ్మ మా నాయన నేత వయసులోనే పెళ్లి కాకనే పెళ్లి చేసినారు. చేసింటే అతను నన్ను ఎక్కువ హింస పెట్టినాడు. నా భర్త వచ్చి తాగేసి వచ్చేది, కొట్టేది, తిట్టేది, రోజు వచ్చి నాకు హింస అనేది ఎక్కువ పెట్టేది. అంటే మాకు వచ్చి మా అత్తగారికి వచ్చి ఆస్తి పాస్తి ఉంది, భూమి ఉంది, మడి అవన్నీ ఉన్నాయి సార్. ఇంకా అవన్నీ నేను అడుగుతానేమని చెప్పి మా బావ కొడుకు, మా బావ వాళ్ళ తోడుకోవడాలు అందరూ చెప్పేది. రోజు నా మగునికి తాపిచ్చేది, ఎక్కువ నాకు హింస పెట్టేట్టుగా చేసినారు సార్. ఇంకా నన్ను ఇంటి పంపించేయాలి అని చెప్పి ఒకరోజు ఎక్కువ తాపేసినారు. కిరసనాలు కానీ చేతికి ఇచ్చినారు సార్. ఆమె చంపేసుకోండి చెయ్యి, మేము కలిసి ఇంటి నీకు చూసుకుంటామని చెప్పినారు. అతను వచ్చి ఒక రోజు తాగేసి వచ్చి నా మీద కిరసనాలు పోసి అంటించేదానికి తయారు పడిపోయినాడు. నేను అతను తాగిన మొత్తులే ఉన్నాడు కాబట్టి నేను అతను అక్కడ కిందికి దబ్బేసి నేను బయటకు వచ్చేసినాను. బయటకు వచ్చేసిన తర్వాత ఇంకా ఒళ్ళు అంతా కిరసనాలు పోసేసినాడు అని చెప్పి చీర అంతా పెరికేసినాడు. ఆ తాగిన మొత్తులో కూడా వచ్చి చీర పెరికేసినాడు. ఇట్లా బఠాన బయల ఇట్లా బజార్లోనే సార్. ఎవరు ఇరుగు పొగురు వాళ్ళు కూడా అక్కడ ఎవరు మాట్లాడించిన వాళ్ళు కూడా ఎవరు అడ్డం వచ్చిన వాళ్ళు కూడా ఇట్లా అబ్బు చేతులు పట్టుకొని నిలబడుకున్నా. కొత్త లంగా తన జాకెట్ తన నిలబడుకున్నా. ఒక్కరు కూడా వచ్చి నన్ను ఇది చేసిన వాళ్ళు కాదు. మళ్ళీ ఎవరో మా అమ్మ మా నాయనకి ఎవరో చెప్పింటే మా అమ్మ మా నాయన వచ్చినారు, మా అత్తగారు ఊరికి వచ్చినారు, పిలుచుకొని వచ్చేసినారు. మళ్ళీ అట్లే పిలుచుకొని వచ్చేసాక నేను ఏదో కూలి పని చేసుకుంటా, మా అమ్మ మా నాయనతో నుండి కూలి పని చేసుకుంటా ఉంటే మా ఊరు పక్కనే పరాకొల్లపల్లి, ఆమె పేరు రవణమ్మ. ఆమె వచ్చి రోజు నువ్వు ఇట్లా కూలికి పోయేదానికన్నా నువ్వు హైదరాబాద్ పోతే నెలకు 15,000 లేదా 10,000 జీతం ఇస్తారమ్మా. నువ్వు ఇంట్లో వంట చేసేది, బోకులు గడిగేది, కసువులు ఊడిసేది అట్లాంటివి చేసుకునేది అని చెప్పింది. కానీ నేను వినలేదు. వినకుండా గమ్మున ఉండిపోయినా. అట్లే పనికే పోతానే ఉంటుంది. రోజు వచ్చి నన్ను అడుగుతూనే ఉన్నింది. నేను ఎప్పుడూ ఆలోచన చేసి వినలా. ఓ రోజు ఒక 10 రోజులు అయితే మాకు చాలా ఇబ్బంది అయిపోయింది సార్. ఇబ్బంది అంటే చాలా ఇబ్బంది అయిపోయింది. ఇంట్లో తినేకి ఇది ఏది లేక ఇది కాకుండా ఉండే. ఆ టైంలో ఇంకా నాకు ఎక్కడ అవకాశం జరగక ఏదే దిక్కు తెలక నేను మళ్ళా వచ్చి ఆ టైంలో కూడా అమ్మ అడిగింది, ఏమ్మా పాతావా, ఎట్లా నీ పరిస్థితి ఎట్లుంది, 10 రోజుల నుండి ఏమి సంపాదన కూడా లేదు, తినేకి కూడా మీకు అన్నం లేదు అని చెప్పింది సార్. సరే అమ్మా పాతాను లేనని నేను ఇంట్లోటి పనికి అయితేనే నేను పాతాను, వేరే పనికి అయితే నేను ఎక్కడ పోను, నాకు అట్లాంటివి పట్టవు. కానీ మీకు ఆ విషయం చెప్పే ముందు మీకు భర్త వేధించి రోడ్డు మీద కిరోసిన్ పోసి చంపడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు మీ నాన్నగారు మీ అమ్మగారు వచ్చి ఉన్నారు, కానీ కాలనీ వాళ్ళు ఎవరు ఆదుకోలేదు. కానీ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఎందుకు ఇవ్వలేదు? కంప్లీట్ ఇచ్చినా కూడా పోలీసు వాళ్ళు అప్పటికి పట్టించుకోలేదు సార్. ఎవరు నాకు ఆస్తి కావాలని కూడా కంప్లీట్ ఇచ్చినాము. నా మొగునాస్తి నాకు స్వాధీనం కావాలని కూడా కంప్లీట్ ఇచ్చినాము. కానీ నా మొగునాస్తి వాళ్ళు మా బావ కొడుకులు పోలీసులు ఏమన్నారు సార్, నీకు నీ ఆధారాలు ఏంటివి లేవు కదమ్మా, వాళ్ళ ఆధారాలు నీ తావా, ఆధారాలు ఏంటివని ఉంటే నువ్వు కోర్టుకి వేసుకోమ్మా అని అన్నారు. నీ భర్త కొట్టాడు అని కంప్లైంట్ ఇచ్చినప్పుడు కూడా యాక్షన్ తీసుకోలేదు? తీసుకోలేదు సార్, తీసుకోలేదు. అప్పటికి తీసుకోకపోవడం తర్వాత రమణమ్మ మీ దగ్గరకు వచ్చింది. ఆ తర్వాత ఏం జరిగింది? తర్వాత వచ్చి ఇట్లే సార్ పనికి పోతా ఉంటే అమ్మ వచ్చి చెప్పిన తర్వాత మాకు ఎక్కువ గడిచేదానికే కష్టం అయిపోయింటే అంటే ఇంకా మా అమ్మ మా నాయన వచ్చి వయసు అయిపోయింది సార్. ఇంకా వాళ్ళ కొడుకులు ఏమో 2 ఉన్నారు, కానీ వాళ్ళు పట్టించుకోరు సార్.
నేను మొగ్గుని పెట్టేసి ఇంటికి వచ్చినానని చెప్పి వాళ్ళు కూడా పట్టించుకోలేదు సార్. పట్టించుకోకుండా ఉంటే మళ్ళీ ఇట్లా ఇంకేమో నేను నెలకు 10,000 15,000 అంటే నేను కూడా కొద్దిగా ఇదైనాను సార్. ఏదో మా అమ్మను మా నాయన పోషించుకుందాంలే, ఇంకా మాకు ఎవరు లేరని చెప్పి ఆలోచన చేసినాను. మళ్ళీ అమ్మ కూలికి పోతా, ఇంట్లో మా అమ్మ మా నాయనకు కూడా చెప్పిందిలే నేను ఇట్లా వెళ్ళిపోతానమ్మా అని. కూలికి పోతానని చెప్పేసిన వెళ్ళిపోయినా. మళ్ళీ మా ఊరు పక్కనే స్టేషన్ ఉండింది. ఆ స్టేషన్ కాడికి వచ్చేయమ్మ నువ్వు టికెట్లు తీసుకుంటాను అని చెప్పింది అమ్మ రవణమ్మ. టికెట్లు తీసుకుంది. నేను ఆ స్టేషన్ కాడికి వెళ్ళక మళ్ళీ వచ్చి కదిరికి పిలుచుకొని వచ్చేసింది. కదిరికి పిలుచుకొని వచ్చి రైలు స్టేషన్లో దిగినాము. రైలు స్టేషన్లో ఏంటంటే మళ్ళీ గెజిల్రెడ్డిపల్లి క్వార్టర్స్లోకి పిలుచుకొని వచ్చింది. గెజిల్రెడ్డిపల్లి క్వార్టర్స్లో వచ్చి ఒక అతని పేరు ఒలి, ఒక అతని పేరు అజీమ్. వాళ్ళిద్దరూ వాళ్ళు మొత్తం అంతా మెయింటింగ్ అంతా వాళ్ళిద్దరిదే. ఈ అమ్మ తనకల్ నుండి కదిరికి పిలుచుకొని వచ్చింది. వీళ్ళు ముగ్గురు బోకర్లే సార్. మొత్తం అయితే ఇప్పుడు వీళ్ళిద్దరు ముగ్గురు మాత్రం బోకర్లే, పక్కా బోకర్లే. ఇక్కడ నింటే అమ్మాయిలను అక్కడ పిలుచుకొని పోయి ఇది చేసే బోకర్లు మాత్రమే. మళ్ళా టికెట్లు బుక్ చేయాలని చెప్పినారు వాళ్ళు. భాషలు అంటే నాకు భాష రాకుండా ఉండే సార్, అప్పుడు హిందీ రాకుండా ఉండే. వాళ్ళు మాట్లాడుకునేది నాకు అర్థం కాకుండా ఉండే. వీళ్ళిద్దరు అజీమ్ అని ఒలి మాట్లాడుకునేది. టికెట్లు 3 రోజులు పడుతుంది, 2 రోజులు లేట్ అవుతుంది అని ఈ అమ్మకు రవణమ్మకు చెప్పినారు. మళ్ళీ ఏమక్క నేను ఈ అమ్మని అడిగితే టికెట్లు లేట్ అవుతాయంటమ్మా, 2 రోజులు ఉండాలంటే మనం ఏడాను అని. సరేలే అని నేను. మళ్ళీ భోజనము, వాళ్ళు బాత్రూము, పాస్ బాళ్ళని, ఒంటికి బాయాలి, ఏంటికి వాళ్ళని వాళ్ళు లోపలని అన్నీ ఇచ్చేసినారు. నన్ను బయటకు రానియకుండా కదిర్లోనే సార్ గెజిల్రెడ్డిపల్లి క్వార్టర్స్లో చేసినారు. నేను బయటకు వస్తే నన్ను ఎవరన్నా పట్టుకుంటారేమో, లేదు కనుక్కుంటారేమో అని చెప్పి నన్ను బయటకు రానియకుండా ఇది చేసినారు. కానీ మళ్ళీ 3 రోజుల తర్వాత టికెట్లు బుక్ అయినాయి అని చెప్పేళ్ళకి మళ్ళీ 3 రోజుల తర్వాత బురకాయ వేసినారు. నాకు బురకాయ వేసినారు, ఆటోలో పిలుచుకొని పోయినారు స్టేషన్కు. మీరు అడగలేదా నాకు బురకాయ ఎందుకు వేస్తున్నావని? అడిగినాను. ఇట్లా పిలుచుకొని పోయేటప్పుడు ఎవరన్నా చూస్తే మళ్ళీ పోలీస్ కంప్లైంట్లు ఇస్తారు, అవి ఇవి ఇబ్బంది అవుతాయి అని అన్నారు. ఇప్పుడు పని చేసుకునేదానికే కదా పాతాండేది, ఇంకేంటికి కాదు కదా అన్నారు. అప్పుడు కూడా అడిగినాను నేను, పని చేసుకుండేకేమ్మా నీకేం మేమేమన్నా అబద్ధం చెప్తామా అన్నారు. ఏమో అబద్ధం చెప్తున్నారు ఎట్లా అని కూడా అడిగినాను నేను ఆ టైంలో కూడా. ఇంక మళ్ళీ ఎందుకు బురకాయ ఎత్తన్నారంటే ఎవరన్నా చూస్తే నీకు ఇబ్బంది అవుతుంది, మాకు ఇబ్బంది అవుతుంది అన్నారు. సరేలే ఇంకేమో లేని చెప్పి నేను ఆలోచన చేసిన. అంటే ఇప్పుడు ఉన్న గవనం అప్పుడు లేదు సార్ మాకు. ఇప్పుడు ఉన్నట్టు అప్పుడు ఉన్నట్టే కదా, అది వేరేగానే ఉండు. మళ్ళా పిలుచుకొని పోయినారు, కదిరి స్టేషన్లోకి పిలిచిపోయినారు. మళ్ళీ ఆడొచ్చి దీనికి ఇక్కడ ఉంది చూడు సార్, ఇది గుంతకల్, ఇది గుంతకల్ కాదేమో ఇక్కడ కాదు సార్, ధర్మవరానికి సార్, ధర్మవరానికి పిలుచుకొని పోయినారు. నైట్ 11 గంటలకు ఉందంట ట్రైన్. ఆ ట్రైన్కి ఎక్స్ప్రెస్కు పిలుచుకొని పోయినారు. నాకు ఇక్కడ చెప్పిండేది ఏమని హైదరాబాద్కు అని చెప్పినారు. సరేలే అని చెప్పి హైదరాబాద్కే కదా అని చెప్పి నేను ఆలోచన చేసిన. హైదరాబాద్ దాటుకున్నాము, అన్నీ దాటుకున్నాము. ఆటికి పోనాక ఇదేనా అంటే నేను హైదరాబాద్, ఇది హైదరాబాద్ కాదు ఢిల్లీ అంటారు. రవణమ్మను ఒలి ఇక్కడ నుండి తీసిచ్చిండేది టికెట్లు అజీమ్. మెయిన్ బోకర్ వాడే. మాకు టికెట్లు కట్టినింటి వన్ ఖర్చులు అవన్నీ ఇక్కడి నుండి పంపించిండేది వాడే. వీళ్ళిద్దరు నాతో వచ్చిండేది మాత్రము ఒలిని రవణమ్మ. వీళ్ళు నన్ను నాటికి పిలుచుకొని పోయిండేది. మళ్ళీ ఇక్కడి నుండి అజీమ్ ఫోన్ చేసినాడు అక్కడ ఎవరికి, జరీనాకు ఫోన్ చేసినాడు ఢిల్లీకి. అప్పుడు ల్యాండ్ ఫోన్లు సార్ ఉన్నింది. ఫోన్ చేసినాడు. మళ్ళీ ఆయమ్మ ఏమని చేసింది, ఆటో పిలుచుకొని రైల్ స్టేషన్ దాకా వచ్చింది. రైల్ స్టేషన్ దాకా వచ్చేళ్ళకి ఇంక వీళ్ళు మామూలుగా ఒలిని రవణమ్మ మామూలుగా పిలుచుకొని వస్తానే ఉన్నారు మనసుల్లో. పాతాన్నిటి గుర్తుపెట్టేసినారు వీళ్ళు వాళ్ళిద్దరిని, అమ్మ జరీన్ అనే అమ్మ. మళ్ళీ పిలుచుకొని పాతాన్నిటి పిలుచుకునింది, ఆటోలో వస్తానే పెట్టుకుంది. బిరిబిన్ను వచ్చేసింది. బిరిబిన్ను వస్తానిట్టే ఊకున్న మళ్ళీ పైకి ఇట్లా చిన్న చిన్న కమరాలు ఉంటాయి సార్, పైన చిన్న చిన్న కమరాలు ఉంటాయి. పిలుచుకొని పోయినారు. రూమ్కి పిలుచుకొని పోతే ఇట్లా పెద్ద హాల్ ఉంది సార్, పెద్ద హాల్ ఉంది. పైన చిన్న చిన్న రూములు ఉన్నాయి. ఒక హాల్లో 3 రూములు ఉన్నాయి. పైన కింద ఇట్లా పెద్ద హాల్ ఉంది. ఆ హాల్లో వచ్చి అన్నీ టేబుల్ మాదిరి వేసినారు. ఇవి చెక్క ఉంటాయి సార్ టేబుల్. అట్లాంటివన్నీ ఇట్లా వరుస అట్లా వరుస ఇట్లా 4 పక్కల 4 వరుసలు వేసినారు. 4 పక్కల 4 వరుసలు వేసినారు. కానీ 4 పక్కల జీన్స్ ప్యాంట్లు వేసుకున్నాడు, టీ షర్ట్లు వేసుకున్నారు, ఎంటుకలన్నీ ఎరపోసుకున్నారు, లిప్స్టిక్ మేకప్లు చేసుకున్నారు, మిడ్డీలు వేసుకున్నారు. మొత్తం అంతా లైన్లు కూర్చున్నారు ఆడపిల్లలంతా. నేను వాళ్ళ కళ్ళ చూసి నేను ఆశ్చర్యం పడిపోతే, ఏందక్క వీళ్ళు ఇట్లా కూర్చున్నారు అని అడిగినాను నేను. నాటికి
వాళ్ళంతా ఇంట్లో ఉండోలేమ్మా, వాళ్ళంతా వాళ్ళ కూతుర్లు వాళ్ళ కోడన్లు అని చెప్పిరే. ఈడే మనం పనిచేసేది అని చెప్పింది అమ్మ. ఇట్లా పనిచేసేదానికి వీళ్ళంతా వీళ్ళకి ఎట్లా కూర్చున్నారు అని అంటే, అది నీకు వేరేగా ఉందిలే, నేను పైన చెప్తా పదా, రూమ్లోకి పోదామని. మళ్ళీ పైకి పిలుచుకొని పోయినారు, భోజనం మెత్తకొచ్చి పెట్టినారు. కొంచెంసేపు రెస్ట్ తీసుకోండి అని చెప్పింది జరీనా. కొంచెంసేపు పండుకున్నాము. కొంచెంసేపు పండుకున్న తర్వాత మళ్ళీ లేచినాము, స్నానం చేయకండి అని చెప్పి పంపించినారు కిందికి. స్నానం చేసినాము, మళ్ళీ డ్రెస్ వేసుకోమనింది. అక్కడ పంజాబ్ డ్రెస్సులు వేసుకోవాలంటే ఇట్లా చీరలు కట్టుకొనిరు. పంజాబ్ డ్రెస్ వేసుకోమన్నారు. బ్యూటీ పార్లర్ పిలుచుకొని పోయింది జరీనా. నన్ను పిలుచుకొని పోయింది. మళ్ళీ ఎంటుకలు కటింగ్ చేయించింది. మగమంతా బాగా నీట్గా చేయించేసింది. హైబ్రూ చేయించేసింది. ఫుల్గా మనిషిని బాగా మేకప్ చేసేదానికి తయారు చేయించేసా. బ్యూటీ పార్లర్ పిలుచుకొని పోయి మళ్ళీ అడిగి పిలుచుకొని పోయి మళ్ళీ ఇంటికి పిలుచుకొని వచ్చింది. మళ్ళీ పైకి పిలుచుకుపోయింది. పైకి పిలుచుకుపోయి ఇంకో పాప అనే పాప ఉంటే ఆయమ్మతో ఉండే పిల్లలకే చెప్పింది, పాపకు గౌని అదే మిడ్డీ వేయించుకొని కిందికి పిలుచుకురండి అని. మేకప్ చేసుకొని వచ్చినారు. పిలుచుకొని వచ్చిన తర్వాత మళ్ళా కిందికి పిలుచుకొచ్చినారు మిడ్డీ వేసి. పిలుచుకొని వచ్చి మళ్ళా అడగొసని పెట్టి నన్ను కూడా వాళ్ళలోనే. జరిగినంత ఒక 50 మంది ఉన్నారు. ఇంకొక తావు అసిన ఏమతా ఒక 40 మంది ఉన్నారు. ఇంకొక ఏమో తావు వచ్చి ఒక 100 మంది ఉంటారు. అంటే వెరైటీగా నీ తావు 30 మంది, ఇట్లా ఈసారి తావు 40 మంది, ఆ సారి తావు ఒక 50 మంది, అట్లా ఒక్కొక్కరు తావు ఒక్కొక్కరు మెయింటైన్ చేసేది. ఆడికి పిలుచుకొని పోయిన తర్వాత ఇక అక్కడ ఉండే పోలీసులు లంచాలు తీసుకున్నారు సార్. ఢిల్లీలో ఉండే పోలీసులు ఇప్పుడు నన్ను పిలుచుకొని పోయినారు. నన్ను పిలుచుకొని పోయిన తర్వాత అక్కడ గరివాళ్ళని ఉంటారు. ఇప్పుడు ఆ ఇల్లు నీదనుకో సార్, ఆ ఇంటి ఓనరు నువ్వే. ఆ ఇంటి ఓనర్ను నువ్వు పోలీసులు నంపుతావు. ఇట్లా పలానా అమ్మాయి వచ్చింది ఆంధ్రాని ఇంటి, నువ్వు రావాలా సార్ అని చెప్తారు. అది ఎస్ఐయో లేకపోతే డిఎస్పో ఎవరో తెలియదు మాకైతే. పిలుచుకొని వచ్చిన తర్వాత మళ్ళీ ఇప్పుడు పిలుచుకొచ్చిన తర్వాత నాకు పిలిచినారు లోపలికి. నీ పేరు ఏం పేరు అన్నారు. అక్కడ వచ్చి బేబీ అని పెట్టినారు. ఇక్కడ పేరు చెప్పినారు. అక్కడ వచ్చి బేబీ అని పెట్టినారు. నువ్వు యా ఊరు నింటి వచ్చినావు అని అడిగారు. నేను వచ్చి ఆంధ్రా నింటి వచ్చినాను అన్నాను. మళ్ళీ నీ ఇష్ట ప్రకారమే వచ్చినావా అని అన్నారు. అవును నా ఇష్ట ప్రకారమే వచ్చినాను అన్నాను. నీకు ఇష్టమేనా అన్నారు. ఇష్టమేను అన్నా. అప్పటికి కూడా నాకు పూర్తిగా అర్థమైందిలా. పని కోసం అనుకున్నాను, పని కోసమే అనుకున్నాను. అప్పటికి కూడా పూర్తిగా అర్థం కాదు. వాళ్ళు చెప్పనులే నాకు. సరేలే అని చెప్పినారు. నా ముందరనే 100 రూపాయల నోట్ల కట్టలు 4 కట్టలు తీసుకున్నాడు సార్ ఆడ ఉండే పోలీసు. వాటికి వచ్చిన పోలీసు అయిపోయి 4 కట్టలు తీసుకున్నాడు. ఇప్పుడు దీనికి నువ్వు కంపెనీకి నువ్వు ఓనరు, నువ్వు నడుపుతా ఉండవు. నువ్వు నడిపిన తర్వాత నేను ఇప్పుడు ఆ సారే ఉన్నాడు అనుకో, ఆ సార్ మనుషులను పెట్టుకో అంటాడు. నువ్వు వచ్చి ఓనర్ అయిపోయింటావు ఆ ఇంటికి. ఈ జరీనా వచ్చి ఒక 40 మందిని 50 మందిని పెట్టుకొని నడుపుతూ ఉంటుంది. ఈ జరీనా వచ్చి ఎంత జనాన్ని పిలుచుకొచ్చిందో అంత జనం వచ్చి ఆడ ఒప్పచెప్పాల. మళ్ళీ నన్ను కొనుక్కున్నట్టు ఏం లే, అమ్మేసినట్టు ఇల్లు నన్ను అజీ ఒలిని రవణమ్మ అమ్ముకొని వచ్చినట్టుగానే. అంటే ఆ పోలీసులు డబ్బులు తీసుకుని ఏం చేస్తారు? ఇంక వాళ్ళకి అది లంచం సార్ వాళ్ళకి. అక్కడ తర్వాత ఏం జరిగింది? మళ్ళీ ఏం జరిగింది, ఆ డబ్బులు తీసుకున్నాడు, వెళ్ళిపోయినాడు అతను. ఇంక మళ్ళీ నన్ను అడుకోసన్న పెట్టి ఎక్కడ కస్టమర్లు వస్తున్నారు పాతన్నారు అని అంటే వస్తున్నారు. ఇది వేరే పాపే చెప్పింది, జరీనాతో ఉండే పాపే చెప్పింది, ఇట్లా పని అమ్మాయి చేసేది, ఇంట్లో పని కాదు, ఏం పని కాదు అని చెప్పింది. అది వచ్చి జీవీ రోడ్లో వచ్చి అదే సేద్మేనంట సార్. అదే పనేనంట, వేరే పని అయితే ఏంది లేదంట ఆడపిల్లలకు మాత్రమే. ఆ కస్టమర్లు వచ్చిన వాళ్ళు ఒకసారి ఇంటి పని కోసం వెళ్ళిన మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత అసలు పని తెలిసిన తర్వాత ఏమనిపించింది? అసలు పని అని తెరిపించిన తర్వాత ఈ పని వద్దు అని అనుకుని నేను అడిగినాను సార్, నాకు ఈ పని అయితే అవసరం లేదు అన్నాను. నాకు ఈ పని అయితే అవసరం లేదు అని అన్నాను. పాత నెట్టే ఎవరో కస్టమర్ వచ్చినాడు అని చెప్పి లోపలికి పిలుచుకొని పోయినారు. ఆ లోపలికి పిలుచుకొని పోతే అతను కూడా కొత్త పాప వచ్చిందంటే అక్కడ నానా హింసలు పెడతారు సార్. నానా హింసలు అంటే ఆ హింసలు చెప్పలేనంత హింసలు పెడతారు. కనీసం ఒంటి మీద ఒక నూలు పోగు గుడ్డ కూడా ఉన్నారు సార్ వాళ్ళు లోపలికి. రూమ్లోకి పిలుచుకుపోయి మాకు నూలు పోగు గుడ్డ, మనము అమ్మ కడుపులేటి నుండి ఎట్లా పుట్టి బయటకు వస్తామో అట్లా ఇది చేస్తారు మాకు వాళ్ళు. అంత నానా హింసలు వాళ్ళు చెప్పినట్టు చేయకుండా పోతే వాళ్ళు సిగరెట్లు తగాలుతారు, బీడీలు తగాలుతారు, లేదంటే మందు తెచ్చింటే మందు తాపుతారు వాళ్ళు. ఈ మత్తి మీద అయినా ఎట్లయినా చేస్తారులే అని అట్లాగ సాట్లు పడి బాధలు పడి కష్టాలు పడి
కనీసం ఆ అమ్మకు నేను చెప్పినట్టు పని చేయలేదని చెప్పి నాకు కన్నల నిండుకు కారం పెట్టి నోటి నిండుకు కారం పెట్టి ఒక్క నెల అంతా అన్నము నీళ్ళు లేకుండా చేసినా సార్ నేను ఆడ. కాదు, మొదటిసారి మీరు ఆ కస్టమర్ వచ్చి వెళ్ళినప్పుడు మీరు వెళ్ళిన పని ఏమో ఇంట్లో పని కోసం వెళ్ళారు. అక్కడ వెళ్ళిన తర్వాత ఈ కూపంలోకి దూరారు. అనుకోని ఘటనలో మీకు తెలియని సంగతి లేదు. వచ్చిన కస్టమర్ మీ పట్ల ఏ విధంగా ప్రవర్తించాడు ఫస్ట్ టైం మా కస్టమర్? అదే సార్ చెప్పినాను కదా ఇప్పుడు నాన్న ఇది విధంగానే ఇది చేసినాడు సార్. మీరు ఒప్పుకోకపోయినా చేశాడు? ఒప్పుకోకపోయినా చేసినాడు సార్. నాకు ఇష్టం లేదని చెప్పినా కూడా ఇష్టం లేకపోతే నేను డబ్బులు ఇచ్చినాను కదా ఎందుకు ఇది కావు అని చెప్పి చేపించినాడు సార్. అంటే ఢిల్లీలో ఒకసారి ఫస్ట్ టైం మీరు ఆ కస్టమర్ వేధింపులు తట్టుకోలేక ఆ చెప్పిన గర్వాలి వాళ్ళకు బాధలు తట్టుకోలేక ఒప్పుకున్నారు. ఎలాంటి కస్టమర్లు వచ్చి వస్తుంటారు అంటే కొంతమంది వాళ్ళలో కూడా కొంత జనం మంచి వాళ్ళు ఉంటారు, కొంత జనము అరాచకం మంచులు ఉంటారు, కొంత జనము ఇదిగా ఉండే మన కుటుంబంలో ఎట్లా ఉంటారు అట్లా వాళ్ళు ఉంటారు సార్. అట్లా కూడా ఉంటారు అక్కడ కూడా. అంటే రాక్షసులాగా ప్రవర్తిస్తారు కొంతమంది అంటుంటారు. కొంత జనం రాక్షసుల మాదిరిగా ఇది అవుతారు సార్. కొంత జనం బాగుండోళ్ళు వస్తారు, కొంత జనం రౌడీలు అంటారు, గోండాలు అంటారు. అక్కడ వాళ్ళ తాగు పోయినా కూడా కష్టము అంటారు. అంటే రోజుకి ఎంతమంది దగ్గర వెళ్ళాలి? రోజుకు ఇంతమంది అని ఇది లేదు సార్. ఒకరని లేదు, ఇద్దరని లేదు, ముగ్గురని లేదు, నలుగురని లేదు. వారు రేయం బొగులు అదే పని మీదనే ఉండాలి. మేమైతే అంటే ఒక మిషన్లా పనిచేస్తాం, ఒక మిషన్ మాదిరే పని చేస్తూనే ఉండాలి. నైట్ కూడా ఏం నిమ్మలం కూడా ఉండదు, కనీసం తిండి తినే కూడా నిమ్మలం ఉండదు. వాళ్ళు ఎక్కువ కస్టమర్ అది ఒకరు కానీ ఇద్దరు కానీ ముగ్గురు కానీ నలుగురు కానీ లోపలే కస్టమర్లు పెట్టుకొని ఒకరి మించి ఒకరు ఇది చేసుకుంటానే ఉండాలి సార్. అది లోపల కూడా నువ్వు వేరే వాళ్ళ తాకు మళ్ళీ వేరే వాళ్ళ తాకు పంపించకూడదు. నీ తాకు ఎంతమంది కానీ అంతమంది నువ్వే ఇది చేయాల. అట్లా టైంలో మేము ఇది చేసి కూడా మాకు పొద్దు గుంకెలకు మాకు నీరసం వచ్చినట్టు అయిపోతుంది, సుస్తు అయిపోతుంది. మాకల్లా అయితే తినేదానికి సక్రంగా తిండి ఉండదు సార్. అక్కడ అంత అనుభవించేసినాం మేము. కానీ ప్రతి మహిళకి నెలకి కొంత డేట్ ఉంటుంది కదా, ఆ డేట్లో కూడా చేయమని ఆ డేట్లో కూడా అవి కండమ్స్ వాడతాం కదా సార్. అక్కడ కండమ్స్ ఇస్తారు. అదే పనిగా డబ్బాలు బాక్సులు తెప్పిస్తారు సార్. అవి వేసుకొని ఇది చేయమంటారు. అవి వేసి చేయండి మీరు. అట్లా ఏమో ఇది కాదండి. కొంతమంది రాక్షసులాగా ప్రవర్తించడం, మనుషులను కొరకడం లాంటి చేస్తారంట, నిజమైనది? నిజమే సార్. అంటే అటువంటి ఘటనలు మీకు ఏమి ఎదురయ్యా? ఎదురైనాయి సార్. ఎవరి దగ్గర? కస్టమర్ల దగ్గరే సార్. ఇంకెవరి దగ్గరే, వేరే వాళ్ళ దగ్గర ఎవరి దగ్గర లేదు, కస్టమర్ల దగ్గరే. అంటే ఏ రకంగా హింసిస్తుంటారు? ఏ రకంగా అంటే వాళ్ళు చెప్పినట్టు మేము వాళ్ళు వేరే విధాలుగా చెప్తారు సార్. అవి రకరకాలుగా చెప్తారు. ఇప్పుడు మీరు చూస్తుంటారు కదా టీవీలన్నా సినిమాలన్నా సెల్ ఫోన్లన్నా కానీ అదే విధంగా చేయాలని అడుగుతారు వాళ్ళు. అవన్నీ మాకు అవన్నీ చేసేదానికి ఇష్టం ఉండదు కదా సార్. ఆ విధంగా నరకకోపంలో ఎన్ని సంవత్సరాలు ఉన్నాం మనం? అక్కడ వచ్చి ఒక 4 ఏళ్ళు ఉన్నాను సార్. అక్కడే ఢిల్లీలోనే సార్ 4 ఏళ్ళు ఉన్నాను. 4 ఏళ్ళు ఇటు మీ అమ్మగారు కానీ మీ నాన్నగారు ఏమో గుర్తు రాలేదు? గుర్తుకొచ్చినారు సార్. గుర్తుకొచ్చి ఏం చేయలేంగా, దగ్గర ఉన్నారు కాబట్టి వచ్చేసేదానికి. ఇంకా తప్పించుకొని బయటకు వచ్చినా కూడా పోలీసు వాళ్ళ చేతల్లో పడినామంటే వాళ్ళు కూడా నానా హింసలు పెడతారు సార్. అక్కడ ఇప్పుడన్నా మేమేదో బయటకు వచ్చి ఇట్లా వచ్చి తెలజెప్పుతున్నాము కాబట్టి అక్కడ పోలీసు వాళ్ళు కూడా రొంత మట్టమైనారు. అప్పుడైతే మట్టం అనేదే లేదు సార్. కిందికి పైనింటి కిందికి దిగి మెటుకులు దిగి కిందికి పోయినామనుకో వాళ్ళ చేతుల్లో పడినాం కూడా అంటే మళ్ళీ ఇంటికి రాలేము మేము. అట్లా అనుభవించినాము అక్కడ కూడా. ఇక్కడి నుండి ఆంధ్ర పోలీసు వాళ్ళు వస్తున్నారు అని చెప్తే అక్కడ వచ్చి కబోర్డులు ఉంటాయి సార్. ఒక్కొక్క కబోర్డులో వచ్చి 50 మంది పడతారు పైన. ఆ కబోర్డుల్లో దాచిపెట్టేది ఎవరు కనుక్కోలేరు. నువ్వు కనుక్కోలేవు, నేను కనుక్కోలేను, ఎవరు కనుక్కోలేరు. దాంట్లో ఊపిరి కూడా ఆడదు మాకు. ఆ గెవుల్లో పెట్టేస్తే ఒక 20 మంది 30 మంది పడతారు దానిలో కబోర్డుల్లో. దానిలో పోయి దానుకున్నామంటే ఇక్కడ నుండి ఆంధ్ర పోలీసు వాళ్ళు వస్తారంటే అప్పుడే ఇన్ఫర్మేషన్ తెలిసిపోతుంది అక్కడ ఢిల్లీ వాళ్ళకు. ఆంధ్ర పోలీసు వాళ్ళు వస్తున్నారు, మీరు అంత జాగ్రత్త పడండి అని చెప్పి అప్పుడే పిల్లలందరినీ దాచిపెట్టేస్తారు. కబోర్డులు ఉంటాయి దానిలో దాచిపెడతారు. కబోర్డు బయటకు కనపడదు? కనపడదు సార్. మామూలుగా కబోర్డులు అంటే చిన్న చిన్న కబోర్డులు ఎంతే సార్. దాంట్లో వాకిన్లు కూడా అవి లోపలికి గెల్లి పెట్టినా కూడా మామూలుగా ఎట్లుంటాయి అట్లే ఉంటాయి. అక్కడ వేరే విధంగా కూడా మళ్ళీ మూసినారా తెరిచినారా దీనికి గెల్లు ఉన్నాయి అని కూడా కనుక్కోలేరు ఎవరు కానీ. అట్లుంటాయి ఆ కబోర్డులో. ఆ కబోర్డులో ఒకవేళ పానం ఉండి 1 గంట పడుతుందో 2 గంటలు పడుతుందో వాళ్ళు వచ్చి వెళ్ళిపోయాక అంతకు లోపల సత్య చేయొచ్చు, బతికితే బతకచ్చు దాంట్లో ఆ కబోర్డులు నింటి. బయటకైతే పల్లెం తిరిగిపోయినాయి. 4 సంవత్సరాల తర్వాత ఢిల్లీ నుంచి ఎక్కడికి వెళ్ళాము? ఢిల్లీ నుంచి నాకు పెట్టిండి హింసలు అనేది చూడలేక కింద వాచ్మ్యాన్ ఉన్నాడు సార్. వాచ్మ్యాన్ ఉంటే ఆ వాచ్మ్యాన్ తర్వాత నుండి బయటకు వచ్చినాను సార్. నేను
బయటకు వచ్చి ఆ వాచ్మెన్ అనేప్ప నాకు టిక్కెట్ తీసిచ్చి ఆటో బాడికి ఇచ్చి ఆటోకి ఎక్కించి ఆటో ఇప్పటికి చెప్పి ట్రైన్ ఎక్కించినాను నాకు అనంతపురం ట్రైన్. ఇక్కడ ఇప్పుడు ఢిల్లీ నుండి ఇక్కడ అనంతపురానికి ట్రైన్ వచ్చింది కదా సార్, ఆ ట్రైన్ ఎక్కించినాడు. మళ్ళీ అనంతపురం నుండి అనంతపురంలో దిగినాను. మళ్ళీ ఇక్కడ అనంతపురం బస్ స్టాండ్కి వచ్చి బస్సు ఎక్కి మా ఊరికి వచ్చినాను సార్. మా ఊరికి వచ్చిన తర్వాత ఇక్కడ కూడా మా పుట్టినలో కూడా చాలా ఇదే అయినాం సార్. అంటే నువ్వు అక్కడి నుంచి తప్పించుకుని వచ్చిన తర్వాత మీ కుటుంబం అనంతపురం వచ్చావు, అనంతపురం నుంచి మీ పుట్టింటికి వెళ్ళావు, వాళ్ళని ఆదరించారా? ఆదరించలేదు సార్. ఎమ్మ ఎక్కడ పోయింది ఏం కథ అని అందరూ సూటిపోటు మాట్లాడిన వాళ్ళే కానీ ఒక్కరు కూడా ఏదో ఆమె అగసాట్లో పడుకొని వచ్చింది, ఆమె బాధలు పడుకొని వచ్చింది లేదు. ఈ సానుభూతి అనేది చూపించలేదు సార్. సానుభూతి ఇంట్లో వాళ్ళు తల్లి నేను ఇంటికి వచ్చేళ్ళకనే తల్లిదండ్రి కూడా లేరు, తల్లిదండ్రి చనిపోయినారు. అన్నున్నాడు, తమ్ముడు ఉన్నారు, వాళ్ళు కూడా ఏం పట్టించుకోలేదు సార్. ఆయమ్మ అక్కడ పోయి వచ్చింది, మాకు ఏం పని, ఆయమ్మతో ముగ్గుని ఇచ్చిపెట్టేసింది. అమ్మ నాయన చనిపోయినారు ఈ అమ్మ గురించి అని చెప్పి మా అమ్మ మా నాయన చనిపోయినారని చెప్పి అన్న తమ్ముడు ఇద్దరు పట్టించుకోలేదు సార్. ఉండారు ఉండేకేమో, ఎవరు పట్టించుకోరు. అట్లా టైంలో కూడా నేను ఉండి కూడా జీవనం చేసుకున్నాను సార్. ఎట్లా మామూలుగా పక్కన ఉంటారు కదా ఇరుగు పొరుగు వాళ్ళు కూడా చుట్టుపోటు మాటలతోనే పొడిచినారు. కానీ ఏదో ఆ అమ్మాయి వచ్చింది, మనం ఆడ మనిషిం కదా, ఆ అమ్మని ఎట్లాంటి అని అనుకునేది కూడా లేకుండా అనుకున్నారు సార్. నీళ్ళ కొల్లాయిల కాడంట పనికి పోయింతావంట, ఆయమ్మ అక్కడ పోయి వచ్చింది, ఆయమ్మ అగసట్లు పడి వచ్చింది, ఆ బాధలు పడి వచ్చింది అని అనుకునే వాళ్ళు ఉన్నారు సార్. ఎదురుగా అయితే అన్ని వాళ్ళు లేరు, ఎదురుగా అంటే అంత బాధపడతారని సూటిపోటు మాటలతోనే. ఇప్పుడు నేను ఆడ నువ్వు ఇక్కడ కూర్చోండవు, నేను ఆడ అనుకునేది నీకు వినపడతానే ఉంటుంది కదా సార్. అది అనేది మనసులో ఒక బాధ అనేది కలుగుతానే ఉంటుంది సార్. మేము బుద్ధుండి బుద్ధి లేకుండా ఈ బాధ ఎక్కువ ఉంది. ఈ బాధ కొన్నాళ్ళు అనుభవించినాము. ఎప్పుడైతే మళ్ళీ మాకు తెలియదు అని చెప్పి మేము ఏరో వాళ్ళు వచ్చి మాకు ఎవరో కదిలేక ఏదో పని మీద వచ్చింటే మళ్ళీ ఇట్లా నువ్వు ఫలానా తాగిపోతే నీకు న్యాయం జరుగుతుంది అని చెప్పినారు. ఫలానా తాగంటే ఎవరు అంటే మళ్ళీ ఇట్లా అని మళ్ళీ ఈసారి ఇచ్చుకున్నారు. మళ్ళీ ఈ మేడంకి ఎవరో చెప్పినారు, ఇట్లా పలానూరు నుంచి పలానా తనకల నుంచి అక్కడి నుంచి గాయమ్మ వచ్చింది అని చెప్పినారు. చెప్పాక మళ్ళీ ఎల్లప్ప సారు భానూజీ మేడము వచ్చి మా ఇంటికాడికి కారు వేసుకొని వచ్చినారు సార్. కారు వేసుకొని వచ్చాక అప్పుడు నాకు కొంచెం ఇది అయింది సార్, ధైర్యం వచ్చింది. ధైర్యం అంటే కొద్దిగా చూడు, ఇప్పుడు మా అమ్మ మా నాయన లేరు నాకు తోడు, ఉండేవాళ్ళు పట్టించుకోవాలా, మొగుడు అనేవాడు చనిపోయినాడు, మొగుడు నింటి ఆస్తి పాస్తి నాకు అందల, ఇట్లా పుట్టినింటి నింటి నాకేం అవకాశాలు లేవు. ఏమంటే ఇంక నిన్ను అత్తగారి ఇంటికి ఇచ్చి చేసేసినాము, నీ బరువు బాధ్యతలన్నీ మేము దింపుకునేసినాము, అదేమన్నా వాళ్ళే చూసుకోవాలన్నారు. వాళ్ళ నింటి ఏం ఆశించలే, వీళ్ళ నింటి ఏం ఆశించలే. కానీ ఇప్పుడు మేడం తర్వాత నేను ఒంటరిగానే ఉన్నాను, బిడ్డలు అయితే లేరు నాకు. మేడం మీద నమ్మకం పెట్టుకొని నాకు తల్లిదండ్రి అయినా అమ్మ అయినా నాయన అయినా అని ఆయమ్మ అనుకొని నేను ఆయమ్మ మీదనే బతుకుతాను సార్. ఇంతవరకు అయితే ఎవరి మీద నేను ఆధారపడలేదు. పనికి పోతున్నాను సార్, పనికి పోతాను. ఒకరోజు పనికి పోయేది, ఒకరోజు ఇంటికాడ ఉండేది, పని చిక్కిన పొద్దు పనికి పోయేది ఉంటాను. మేడంతోనే కొంచెం ఎక్కువ నేను అక్కడి నుంచి వచ్చి మళ్ళీ మేడం ఇచ్చేసి మేడం వచ్చి మళ్ళీ నాకు కేసు పెట్టించి ఎఫ్ఐఆర్ చేపించి వాళ్ళ మీద ముగ్గురు మీద కేసు పెట్టి మళ్ళీ వాళ్ళని జైల్లో కూడా పెట్టించి వాళ్ళని ఇచ్చేసి మళ్ళీ డిఎస్పీని మొత్తం పోలీసు వాళ్ళను మేడము అందరము పోయి మళ్ళీ అక్కడి నుంచి 20 మంది పిల్లలను కూడా పిలుచుకొని వచ్చి కమిటీ అత్యాచారాల పైన నిరోధ కమిటీగా నిలబడి ఎవరిని ఇట్లా పానీయకుండా అక్కడ పోతే చెడిపోతారు, మేము ఎట్లా చెడిపోయినాము మీరన్నా బాగుపడండి, మీరు చెడిపోకూడదు, మీరు బాగుండాలని చెప్పి అందరికీ బాగా ధైర్యంగా ఉండి సపోర్ట్గా మేము ఎదుర్కొంటూనే ఉన్నాం సార్. ఎవరైతే భార్య భర్త కొట్టుకున్నా తిట్టుకున్నా వాళ్ళకి సమాధానం చెప్పేది, వాళ్ళకి నిలబెట్టేది, ఎవరన్నా బోకర్లుగా ఉండే వాళ్ళకి ఫోన్లు చేసి డిఎస్పీ మేడంకో ఎవరికోరు కానిస్టేబుల్కో ఫోన్లు చేసేది, పట్టించేసేది. ఎవరన్నా పాతాన్ని కూడా ఎక్కడన్నా పాతాన్ని తెలియకుండా పాతాన్ని తెలిసి పాతాన్ని కూడా వెంటనే చిన్నగా ఫోన్లు చేసేసేది, పలానూరు సార్ పలానా తాగిపోతున్నారు వాళ్ళకి ఎట్లా కనుక్కోండి సార్ అని చెప్పి. మీలాగా ఎవరు మరొకరు మోసపోకుండా వాళ్ళని కాపాడే పనులు ఇప్పుడు మీరు ఉండు సార్. ఇప్పుడు మేమంటే ఎట్లా చెడిపోయినాం సార్, మా జీవితాలు ఎట్లా చెడిపోయినాయి, ఉండోళ్ళన్నా ఏదో బాగుపడుకోవాలి అని చెప్పి మేము ఇది కమిటీ నెంబర్గా 10 మంది ఉన్నాం సార్. 10 మందిలో కూడా మాకు అదే
ఇదిగానే ఉండాము. మేము ఏటికైనా సిద్ధమే. ఒకవేళ మా పానాలు పోయినా మాకేం నష్టం లేదు, ఉండోళ్ళన్నా బాగుపడాలని చెప్పి మేము కమిటీ నెంబర్లకు ఎందుకొని దీనిల మీద డ్యూటీ చేస్తున్నాం సార్. ప్రేమ పేరు మీద కొంతమంది యువతలు మోసపోవడం లాంటివి చూస్తున్నాం. ఫేస్బుక్లో పరిచయాలంటే కొంతమంది మోసపోతున్నారు. అదేవిధంగా మీలా కొంతమంది మోసపోతుంటారు. ఇలాంటి వారు ఇంకోసారి జరగకుండా ఉండాలంటే, ఇలాంటి కథలు వారు ఇంకొకసారి వినకుండా ఉండాలంటే కదిరి లాంటి ప్రాంతంలో మీరు ఇచ్చే సలహా ఏంటి? కదిరి ప్రాంతంలో వచ్చి ఎక్కువ పేదరికం సార్, ఎక్కువ పేదరికం ఉంది, ఎక్కువ పేదోళ్ళు ఉన్నారు. దాంతో వచ్చి వర్షాలు అనేటివి లేవు. వర్షాలు పడతా అంటే ఏదో పని పాటు చేసుకొని ఉన్నిందరు. భారీ వర్షాలు అంటే లేవు. ఎక్కువ పేదరికంతోనే అట్లా బయట పోవాల్సి వస్తుంది. వలస పోయి ఆ పనులు చేసుకోవటమే ఇదవుతుంది. ప్రభుత్వం అనేది ఏమన్నా కానీ ఇదిగా మాకు ఇది చేస్తే అట్లా పోయే అవకాశాలు ఉండవు, చేసుకునే అవకాశాలు ఉండవు. మా కాళ్ళ మీద మేమే నిలబడి ధైర్యంగా చేసుకునే అంత అవకాశం మాకు కల్పించాలని చెప్పి ప్రభుత్వాన్ని మేము ఆశిస్తున్నాం సార్. సరే, ఈ యువతకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? అమ్మాయిలకు మేము ఇచ్చే మెసేజ్ ఏమంటే, మేము ఎట్లా చెడిపోయినామో ఇంకా ముందరికి ఎప్పటికన్నా కానీ మీరు మాత్రం చెడిపోకూడదు. మీలాగానే మాలాగా ఎట్లా ధైర్యంగా మీరు ఎట్లా ఉండాలనుకుంటున్నారో అదే ధైర్యంగా మీరు ఉండండి. మిమ్మల్ని చూసుకొని ఇంకా కొంతమంది ఇది అవుతారు, ఇంకా కొంతమందిని చూసుకొని ఇంకా కొంతమంది ధైర్యంగా ఉంటారు. అట్లా ఒకరికొకరు చూసుకొని ఎక్కువ ధైర్యంగా పెరుగుతారు. కానీ మళ్ళీ యూత్ అనేది మన జోలికి రాకుండా అయిపోతుందని చెప్పి నేను ఆశిస్తాను సార్.